పంచాయతీ పెద్దాయన దృష్టికి వెళ్ళిందా? వర్మ వర్సెస్ జనసేనగా నడుస్తున్న రచ్చకు ఇక ఫుల్ స్టాప్ పడనుందా? చిన్న గొడవలు చిల్లర గొడవలు పెట్టుకుంటే సహించేది లేదని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చారా? ఆ హెచ్చరిక వర్మను ఉద్దేశించిందేనా? ఫ్లెక్సీలు కుర్చీల పేరుతో చొక్కాలు చించుకుంటే ఊరుకునేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించారు. వర్మ టార్గెట్ గా చంద్రబాబు ఆ సంకేతాలు పంపించారా? చీటికి మాటికి గొడవల తాలూకా డిప్యూటీ సీఎం ఇలాకా. పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన. చంద్రబాబు క్లాస్. వర్మకు డోస్. ఏపీలో కూటమి ఏర్పాటుకు పునాది వేసిన జనసేన అధినేత నియోజకవర్గం అది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఐక్యత అంతంత మాత్రంగానే కనిపిస్తోందట. 2024లో ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే కూటమి నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టారట. నాటి నుంచి నేటి వరకు ఈ కీలక నియోజకవర్గంలో జనసేన టీడీపీ నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం దేనికోసం? ఫ్లెక్సీలపై సీఎం చంద్రబాబుకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఫోటోలు పెట్టడం లేదంటూ రగడకు దిగడం టీడీపీకి పరిపాటిగా మారిందా, లేక అక్కడి అధికారులు సీఎం ఫోటోల విషయంలో ఆదమరుస్తున్నారా అనేది పెద్ద ప్రశ్నగా మారిందట. కొద్ది రోజుల క్రితం ఇదే మ్యాటర్ పై ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగడం వెనుక అసలు కారణం ప్రోటోకాల్ ఉల్లంఘనేనా, లేక దాని వెనుక మరేదైనా రాజకీయ కారణముందా అని కూటమి నేతల్లో చర్చ జరుగుతోందట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో కూటమి నేతల్లో విభేదాలు రోజురోజుకి తారాస్థాయికి చేరుతున్నాయట. ఆ మధ్య పిఠాపురం పాడా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫ్లెక్సీ వివాదం ముదిరి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వాగత ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులను మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిలదీశారు. దీంతో జనసేన టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో పెట్టకుండా ఎవరి ఫోటో పెడతామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేన 5 మ్యాన్ కమిటీ సభ్యుడు పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే వర్మను ప్రశ్నించారు. ప్రతిసారి ఎందుకిలా రాద్ధాంతం చేస్తున్నారు అంటూ ఆయనపై దూసుకు వెళ్లారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను నాయకులు అడ్డుకోకపోతే దాడి జరిగి ఉండేదని చెబుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేల తోపులాటతో పిఠాపురంలో కూటమి నేతల మధ్య ఐక్యత ప్రశ్నార్థకంగా మారిందని కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. 2024 ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే గొల్లప్రోలు మండలం బన్నెపూడి గ్రామంలో జనసేన నాయకులు తనపై దాడి చేశారని అప్పట్లో టీడీపీ అధిష్టానానికి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ 2 ఏళ్లలో సంక్రాంతి సంబరాలతో సహా సుమారు 7-8 సార్లు ఇరు పార్టీల మధ్య గొడవలు జరిగాయట. ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫోటో పెట్టలేదంటూ వర్మ చాలా సార్లు రచ్చ చేశారట. పిఠాపురం పంచాయతీపై సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఫ్లెక్సీలు ఫోటోలు కుర్చీల దగ్గర వివాదాలు రావద్దన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నానని చెప్పారు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడొద్దని టీడీపీ నేతలకు సూచించారు. మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈ రోజు ప్రజలు మిమ్మల్ని కూడా వాచ్ చేస్తున్నారు, కన్నేసి పెట్టారు. మీ ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. వర్మను ఉద్దేశించి చంద్రబాబు ఈ వార్నింగ్ ఇచ్చారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. వర్మ టార్గెట్ గానే ఆయన సంకేతాలు ఇచ్చారని తమ్ముళ్లు భావిస్తున్నారట. చంద్రబాబు హెచ్చరికతో అయినా పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన పంచాయతీకి ఇక ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.